ఇక నేడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు సమాయత్తమైంది. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్లు, ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ బఘెల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ, మిజోరం తప్ప రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇవాళ 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా రాజేష్ పైలట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆల్బర్ట్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖార్గేతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇక మధ్యాహ్నం మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్, ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ బఘెల్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి వీరంతా హాజరు కానున్నారు. ఎట్టకేలకు 5 రోజులుగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఉత్కంఠ వీడింది. రాయ్పూర్లో నేడు కొత్త ముఖ్యమంత్రిగా భూపేష్ బఘెల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత 5 రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భూపేష్ బఘెల్ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేష్ మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. నేడు ముచ్చటగా 3 రాష్ట్రాల్లో కొలువు తీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు అధిరథ మహారథులు హాజరు కానుండడం విశేషంగా మారింది. 3 రాష్ట్రాల్లో అధినేతలు బిజీగా పర్యటించనున్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్తో కూటమి ఏర్పాటు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇతర నాయకులతోనూ సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది.